హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి రామయ్య ఫుడ్ అండ్ బ్లాగ్. ఈరోజు మన కిచెన్లో ఆనియన్ ఎగ్ ఫ్రై, చపాతీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయ్యేలా తయారీ విధానం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూరకు సరిపడా ఆయిల్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. తొందరగా ఫ్రై అవ్వాలంటే 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో నుంచి మంచిగా వాటర్ అయితే బయటకు వచ్చి తొందరగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా వేగేటప్పుడే గుప్పడంత కొత్తిమీర, కరివేపాకు ఫ్రెష్గా కడిగి వేసుకోవాలి. అట్లనే మీరు ఎంత కారం తింటారో దానికి తగినంతగా తీసుకోండి. నేను ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకుందాం. ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాం. చిటికెడంత పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాము. మంచిగా అన్నీ ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూడండి, మంచిగా అయితే ఉడికిపోయినాయి. అడుగంటకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 1½ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా అడగంటకుండా ఉండలు ఉండకుండా నీట్గా కలుపుకోవాలి. ఒక్కసారి అయితే మూత పెట్టుకుంటే ఆనియన్స్కి మంచిగా ఉల్లిపాయకి ఉప్పు కారం అంతా పడుతుంది. మంచిగా అయితే నాకు ఇక్కడ ఉడికిపోయినాయి. ఇక్కడ 6 గుడ్లను అయితే నేను బ్రేక్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మెల్లిగా వేసేసుకుందాం. కదపకుండా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మంచిగా గుడ్లు అయితే ఉడికిపోయినాయి. మంచిగా దగ్గరికి కలిపేసుకుందాం. ఎక్కడ కూడా నీరు ఉండకుండా అడుగంటకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి తడుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, చిటికెడంతా ఉప్పు వేసి పిండి సాఫ్ట్గా రావడానికి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. నేను ఈ పిండి తడిపేటప్పుడు మీరు కొంచెం పాలు కూడా యాడ్ చేయొచ్చు. నేను పాలు వేయట్లేను, ఇక్కడ వాటర్తో పిండి అయితే తడుపుతున్నా. ఉప్పు, నూనె కలిసిపోయేలా ముందు పొడి పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకొని పిండి తడుపుకోవాలి. ఒకటేసారి నీళ్ళు పోస్తే పిండి బాగా లూజ్గా అయిపోతుంది. చపాతీ పిండి ఎప్పుడు కూడా మనకి లూజ్గా ఉండొద్దు, టైట్గా ఉండొద్దండి. సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే చపాతీ సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు, హార్డ్ ఉండకుండా. చూడండి, ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్గా అయితే నేను పిండి తడిపి పెట్టుకున్నా. నాకు ఇక్కడ పిండి చపాతీ పీట మీద అయితే చేయడం అస్సలు రాదండి. అది సౌండ్ వస్తుంది, నాకు నచ్చదు. నాకు బండపైనే రౌండ్గా తిరిగిపోతుందండి. నేను బండపైనే చేస్తాను. చూడండి, రౌండ్గా చిన్న ముద్దని పెద్దగా ఎంత అంటే అంత వస్తుంది. అతుక్కోకుండా పొడిపిండి వేసుకుంటూ ఈ సైజ్ అయితే చాలు. పెనం వేడెక్కిన తర్వాత మనము చపాతీ అయితే వేసేసుకుందాం. ఇక్కడ మీరు నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ నూనెతోనే కాలుస్తున్నా. చూడండి, ఎంతో సాఫ్ట్గా చపాతీలు అయితే అయిపోయినాయి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే గాయస్ నేను ఏది చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన బెల్ ఉంటుంది, టక్కన కొట్టేసేయండి. చూడండి, 5 మినిట్స్లో అయ్యే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఫ్రై, చపాతీ.
చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి మార్నింగ్ పెడితే ఎనర్జీగా కూడా ఉంటారు. చూడండి, వేడి వేడిగా ఎగ్ ఫ్రై చపాతి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా వంట కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను.